అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఓ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అది నిజాయితీ లేదా ఇంటెగ్రిటీ. అయితే దీని మామూలుగా కాదు, మహాభారతంలోని ఓ అద్భుతమైన పాత్ర వాళ్ళ జీవితం నుంచి ఓ సరికొత్త కోణంలో చూద్దాం. సరే, మరి ఈ మొత్తం విశ్లేషణకు బేసేంటి, ఫౌండేషనేంటి అంటే భగవద్గీతలోని ఈ శ్లోకమే. సింపుల్గా చెప్పాలంటే, ఇంకొకరి దారి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా దాన్ని ఫాలో అవ్వడం కంటే మన దారిలో కొన్ని లోపాలున్నా సరే మన స్వంత దారిలో, మన స్వధర్మంలో నడవడమే గొప్పది. ఇదే మన ఇవాల్కి చర్చకు మూలం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఇంతకీ ఇంటిగ్రిటీ అంటే నిజాయితీ అంటే ఏంటి? చాలామంది అనుకుంటారు, నలుగురు చూస్తున్నప్పుడు కరెక్ట్గా ఉండటమ్మని. కాని అది కాదు. అసలైన నిజాయితీ అంటే ఎవ్వరూ చూడనప్పుడు కూడా మన మనస్సాక్షి ఏం చెప్తుందో దానికి కట్టుబడి ఉండటం. చూశారా, ఈ ఒక్క డెఫినిషన్ మనం చెప్పుకోబోయే కథకు పర్ఫెక్ట్ స్టార్టింగ్ పాయింట్. ఇక కథలోకే ఎంటర్ అవుదాం. సీన్ కట్ చేస్తే ఒక ప్రశాంతమైన సాయంత్రం, నది ఒడ్డు. అక్కడ మన కథలోని ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులున్నారు, కృష్ణుడు, ఋషిక. వాళ్ళిద్దరి మధ్య మొదలైన ఓ సంభాషణ చాలా లోతైనది. కృష్ణుడు సంభాషణను మొదలుపెట్టాడు. ఋషికా, ఓ విషయం గుర్తుపెట్టుకో. ఈ లోకం నిన్ను గుర్తించచ్చు, గుర్తించకపోవచ్చు, కాని నీ విలువలు అవి ఎప్పుడూ నీ చేతుల్లోనే ఉంటాయి. ఎంత సింపుల్గా ఉంది కదే ఈ మాట, కాని చాలా లోతైనది. వెంటనే ఋషిక అడిగింది, మనలో చాలామందికి వచ్చే డౌట్ లాంటిదే. కృష్ణా, నువ్వు చెప్పే ఈ లక్షణం, ఇంత గొప్ప విలువ ఎవర్లో చూశావ్ అని. ఆ ఒక్క ప్రశ్నతో మనం మన అసలు కథలోకి, మన హీరో దగ్గరికి వెళ్ళిపోతాం. ఆ హీరో మరెవరో కాదు, కర్ణుడు. నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం. ఓ సెల్ఫ్ మేడ్ మ్యాన్. అతని కథేంటో చూద్దాం. కర్ణుడి బ్యాక్గ్రౌండ్ చూస్తే అతను రాజుకుటుంబంలో పుట్టాడు, కాని పెరిగింది మాత్రం అక్కడ కాదు. అంటే పుట్టుకతోనే అతని జీవితం సవాళ్లతో మొదలైందనమాట. సమాజం అతనికి ఇవ్వాల్సిన గుర్తింపు అస్సలివ్వలేదు. అడుగడుగునా అవమానాలే. అయినా సరే అతని ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అతని టాలెంట్ అంతా అతని ధైర్యంతో అతను సంపాదించుకున్నదే. ఎవరి సాయం కోసమో ఎదురుచూడలేదు. తనను తానే ఒక శక్తిగా మలుచుకున్నాడు. సో, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, కర్ణుడికి ఒక నిజం తెలుసు. అదేంటంటే, తానెవరో చెప్పడానికి వేరే వాళ్ల సర్టిఫికేట్ అవసరం లేదు. అతని విలువ బయటివాళ్ళిచ్చేది కాదు, అది తన లోపల నుంచి వచ్చింది. ఇప్పుడు కథలో అసలైన టర్నింగ్ పాయింట్, కర్ణుడి జీవితంలోనే అత్యంత కీలకమైన ఘట్టం. కురుక్షేత్ర యుద్ధానికి ఠీక్ ముందు అతని నిజాయితీకి అస్సలు సిస్సలైన పరీక్ష ఎదురవుతుంది. యుద్ధం మొదలవ్వడానికి కొన్ని క్షణాల ముందు కృష్ణుడే స్వయంగా కర్ణుడి దగ్గరికెళ్తాడు. వెళ్ళి అతని పుట్టుక వెనుక ఉన్న రహస్యాన్ని చెప్తాడు. ఒక్కసారి ఊహించుకోండి, ఆ ఒక్క క్షణంలో కర్ణుడి మొత్తం జీవితం, అతని ఐడెంటిటీ అన్నీ ఒక్కసారిగా తలకిందులైపోయాయి. ఒకవైపు కృష్ణుడిచ్చిన ఆఫర్ చూడండి, గౌరవం, రాజ్యం, అధికారం. లైఫ్లో కర్ణుడు ఏది కోల్పోయాడో అదంతా ఇస్తానన్నాడు. కాని మరోవైపు కర్ణుడి సిద్ధాంతం, అతను తీసుకున్న నిర్ణయం, అతను ఇచ్చిన మాట. అందుకే కర్ణుడు చాలా క్లియర్గా చెప్పాడు, నేనిప్పుడు ఎక్కడున్నానో అది నా చాయిస్ అని. సరే, కర్ణుడు ఆ నిర్ణయం తీసుకున్నాడు. కాని ఆ నిర్ణయం వెనుక ఉన్న అసలు అర్థమేంటి? ఆ ఒక్క చాయిస్ నిజాయితీ గురించి మనకేం నేర్పిస్తుంది? ఆయన అన్నమాట ఒక్కసారి వినండి, నాకు చేయిచ్చిన వాళ్ల చేయి నేను వదలను. ఎంత పవర్ఫుల్ మాట కదా ఇది! ఇది జస్ట్ ఓ సెంటెన్స్ కాదు, అది కర్ణుడి క్యారెక్టర్, అతని వాల్యూ సిస్టమ్ మొత్తాన్ని చూపిస్తుంది. ఇప్పుడు కొంతమందికి అనిపించొచ్చు, ఇదేంటి, ఇది ముండిపెనం కదా అని. కాని కాదు, ఇది పట్టుదల అస్సలు కాదు. ఇది తను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండటం, తనకు అండగా నిల్చిన స్నేహానికి విధేయత చూపించటం. అసలు కర్ణుడు ఏం కోరుకున్నాడు? సింపుల్, తన విలువల ప్రకారం బ్రతకాలి అనుకున్నాడు. బయటనుంచి వచ్చే గుర్తింపు కన్నా లోపల తనని తాను బలంగా ఉంచుకోవాలి అనుకున్నాడు. ముఖ్యంగా తనని నిర్వచించాల్సింది తన పుట్టుక కాదు, తను తీసుకునే నిర్ణయాలే అని గట్టిగా నమ్మాడు. సరే, కథ మళ్లీ నది ఒడ్డుకు. కృష్ణుడు ఋషిక దగ్గరికి వద్దాం. కృష్ణుడు ఇప్పుడు కర్ణుడు కథలోంచి వచ్చిన నీతిని ఋషికకు, మనందరికీ ఎలా చెప్తున్నాడో చూద్దాం. ఇప్పుడు ఋషిక చాలా ప్రాక్టికల్గా ఒక ప్రశ్న అడుగుతోంది. ఈ కథ మొత్తాన్ని మన రోజువారీ జీవితానికి కనెక్ట్ చేస్తూ, అంటే కృష్ణా, నాకు పర్సనల్గా లాభం వస్తుందనుకో, కాని అది నా వాల్యూస్కి వ్యతిరేకంగా ఉంటే
ఆ లాభాన్ని వదిలేమంటావా అని. దానికి కృష్ణుడు ఇచ్చిన సమాధానం చాలా సింపుల్ కాని చాలా పవర్ఫుల్. అవును ఋషిక, దాన్నే నిజాయితీ అంటారు. అంతే, ఆ ఒక్క మాటలో మొత్తం సారాంశముంది. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెసేజ్ ఇదే. ఇంటిగ్రిటీ అంటే పరిస్థితులు ఎలా మారినా సరే, మనకు ఎంత లాభమొస్తున్నా సరే, మన విలువల్ని మార్చుకోకుండా ఉండటమే. మనల్ని డిఫైన్ చేసేది మన చాయిసెస్ మాత్రమే, ముఖ్యంగా కష్టమైన సమయాల్లో మనం తీసుకునే చాయిసెస్. ఒక్కసారి ఆలోచించండి, మన జీవితంలో మన విలువలకు కట్టుబడి నిలబడ్డ సందర్భాలేమన్నా ఉన్నాయా?